అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. వాళ్ళ 28th జూన్ సాటర్డే. ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున నిన్న ముగిసిన మార్కెట్స్ ఎఫెక్ట్ మన మార్కెట్స్ మీద ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. కొద్దిగా ఇవాళ కొన్ని అంశాలు కొద్దిగా మార్కెట్ రిలేటెడ్, కొద్దిగా బిజినెస్ ఆపర్చునిటీ రిలేటెడ్, కొద్దిగా ఒక ప్రముఖ కంపెనీ ఇచ్చిన రికమెండేషన్స్, విస్తారంగా వెల్త్ క్రియేటర్ సంబంధించిన అంశాలు కొద్దిగా ఇవాళ డీటెయిల్డ్గా ఉంటుంది, కొద్దిగా లెంతీగా కూడా ఉంటుంది. సో అందువల్ల కొద్దిగా ఓపిక్గా చూడండి. అండ్ యాడ్ అనేది ఏదైతే చెప్తున్నానో కొద్దిగా ప్రమోషన్ రిలేటెడ్ ఆఖరిలో ఉంటుంది, సో దట్ మీ టైం వేస్ట్ అవ్వకుండా. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున నిన్న ఏషియన్ మార్కెట్స్లో నికాయ్ 1.4%, నిఫ్టీ 0.35%, హాంకాంగ్, షాంఘై రెండు కూడా బలహీనంగా ముగిశాయి. అమెరికన్ మార్కెట్స్ పరంగా నిన్న మనం చూస్తే అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ అండ్ S&P 500 రెండు 0.5% మేర లాభాలతో ముగిస్తే డౌ జోన్స్ 1% పైగా లాభాలతో ముగిసింది. ఆయిల్ $67-68 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒక స్థిరత్వం ఆయిల్లో అయితే వచ్చింది. గోల్డ్ 3,286 సేఫ్ హెవెన్. గోల్డ్ ఫాల్స్ 2% ఆన్ ఈజింగ్ యుఎస్ చైనా ట్రేడ్ టెన్షన్స్. 3,400, 3,450, 3,300, ఇప్పుడు 3,286 లెవెల్స్ దగ్గర $3,300 దిగువన గోల్డ్ రావడం చూసాం. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు, చైనా కన్ఫర్మ్స్ డీటెయిల్స్ ఆఫ్ యుఎస్ ట్రేడ్ డీల్. రెండు ప్రధానమైన ఎకానమీల మధ్య ఒక ట్రేడ్ డీల్ కుదిరింది. రెండు ప్రధాన ఎకానమీస్ మధ్య ఒక సయోధ్య కుదిరింది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనికి తోడు ఇండియా నుంచి కూడా ఒక మేజర్ న్యూస్ రాబోతోంది. వరల్డ్స్ బిగ్గెస్ట్ కన్జ్యూమర్ కూడా కాబట్టి వాళ్ళతో మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా సయోధ్య ఈజీగా కుదిరితే మనకు కూడా ఇబ్బంది ఉండదు. అండ్ వాస్తవానికి ఈ టారిఫ్స్ ఎఫెక్ట్ అనేది విపరీతంగా బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్, ఏదో జరిగిపోతుంది అనుకున్న దాని నుంచి అసలు ఏమీ లేదనుకునే స్థాయికి వచ్చేసింది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో FM nudges PSBs to push credit growth. After slipping to 12% in FY25, loans growth has fallen below 10%. లోన్స్ గ్రోత్ పెంచాలి, ఎందుకంటే క్రెడిట్ గ్రోత్ పెంచాలి అనేది ఇంకా ప్రభుత్వం దీని మీద కొద్దిగా దృష్టి సారిస్తోంది. ఎప్పుడైతే లోన్ సైకిల్కి బ్రేక్ పడుతుందో, క్రెడిట్ సైకిల్కి బ్రేక్ పడుతుందో, ఓవరాల్గా ఫైనాన్షియల్ ఇండస్ట్రీ మీద దీని ఇంపాక్ట్ అయితే ఉంటుందో. అందువల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకుల మీద వీళ్ళు ఒత్తిడి తెచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇక ముందుకొచ్చి లోన్ గ్రోత్ పెంచాలి అని చెప్పి కేంద్రం కొద్దిగా ఒత్తిడి తెచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందువల్ల క్రెడిట్ గ్రోత్ దిగిపోతుంది, కొద్దిగా మళ్ళీ అప్టిక్ లాంటివి తీసుకుంటుంది. ఈవెన్ డిపాజిట్స్ కూడా పైనుంచి పడినా కూడా ఇక్కడ నుంచి కొద్దిగా అప్టిక్ మొదలవుతుంది. కాబట్టి దీని నుంచి బెనిఫిట్ తీసుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఈవీస్, డిఫెన్స్ సెక్టార్స్ ఫేస్ రేర్ అర్త్ రిస్క్. కొద్దిగా ఈవీస్ కానీ అండ్ డిఫెన్స్ కానీ రెన్యూబుల్ ఎనర్జీ విభాగాలు ఈ రేర్ అర్త్ ఈ కొరత వల్ల కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది, కానీ బట్ వాటిని సమర్థంగా ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పి ఫినాన్స్ మినిస్టర్ అయితే చెప్తున్నమాట. టోరెంట్ నియర్స్ డీల్ టు బై JB కెమికల్స్ ఫ్రమ్ KKR. PE ఫర్మ్స్ స్టేక్ వాల్యూడ్ at $1.6 billion యాజ్ ఫ్రైడేస్. అహ్మదాబాద్ చెందిన ఈ డ్రగ్ మేకింగ్ కంపెనీ కన్సాలిడేటెడ్ ఇట్స్ ప్రెజెన్స్ ఇన్ ద డొమెస్టిక్ ఫార్మా మార్కెట్. ఇక్కడ డొమెస్టిక్ మార్కెట్ని పూర్తిగా కైవసం చేసుకోవడానికి, దీన్ని స్థిరత్వం తెచ్చుకోవడానికి టొరెంట్ ఫార్మా సిద్ధమవుతోంది. ఇప్పుడు ఈ JB కెమికల్స్లో KKR అనే కంపెనీ దాదాపు 48% వాటా పెట్టుకుని ఉంది. ఇప్పుడు ఈ 48% కనుక వాటా తీసుకున్నట్టయితే ఓపెన్ ఆఫర్ ట్రిగ్గర్ అవుతుంది. ఓపెన్ ఆఫర్ ట్రిగ్గర్ అయినప్పుడు ప్రైస్ బయట మార్కెట్ ప్రైస్ని బట్టి జనాల దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఎగ్జోనబుల్లో కూడా అదే చూసాం. వాళ్ళకు 17% డిస్కౌంట్తో వాళ్ళు కొనుగోలు చేశారు, కానీ ఇప్పుడు ఓపెన్ ఆఫర్ ట్రిగ్గర్ అవుతుంది. ఓపెన్ ఆఫర్లో ఈ ప్రైస్కి మేము ఇస్తామని చెప్పి కంపెనీ చెప్పినప్పుడు మాత్రం రీటైలర్స్ కానీ ఎవరైనా కానీ ముందుకు వచ్చి దాన్ని అమ్మితే ఓకే, లేకుంటే మాత్రం ఆ స్టేక్ అంతా కూడా ఇంకా జనాల దగ్గరే ఉంటుంది. అంత ఈజీ కూడా కాదు వీళ్ళని తీసుకోవడానికి. అందువల్ల నిన్న ఎగ్జోనబుల్ ప్రైస్ డిస్కవరీ జరుగుతుంది. ఇప్పుడు ఒక 1,000 రూపాయల వస్తువుని నువ్వు 800కి పెట్టి కొన్నావు ఎక్కడో ఒక చోట, బయట మార్కెట్లో కూడా 800కి మేము ఆల్రెడీ 75% కొన్నాం, మీరు కూడా ఇవ్వండి అంటే నిజంగా దానికి 800 విలువ ఉంటే ఇచ్చేయచ్చు, అంతకంటే తక్కువ ఉంటే. లేదా దాని విలువ 1,500 రూపాయలు ఉంటే మీరు 800కే ఒకరి దగ్గర నుంచి కొన్నారంటే అది అవసరాన్ని బట్టి వాళ్ళు అమ్మారు. కాదు మాకు అవసరం లేదు కాబట్టి మేము అమ్మము అనేది రీటైలర్స్ మాటగా ఉంటుంది. కాబట్టి సో ఆ వాల్యూ ప్రపోజన్ అనేది బయట ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఓపెన్ ఆఫర్ ట్రిగ్గర్ అవ్వడం వల్ల అది ఈ మధ్య కాలంలో సెబీ తీసుకొచ్చిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మూవ్గా చెప్పుకోవచ్చు. అండ్ టొరెంట్ ఫార్మాతో పోలిస్తే ఆల్మోస్ట్ 3 రెట్లు 1/3 సేల్స్లో ఉంది JB కెమ్ అనేది. సో అందువల్ల
నెట్వర్త్ విషయంలో చూసుకున్నా, ప్యాట్ విషయంలో చూసుకున్నా ఇన్లైన్ ఇది ఉంది కాబట్టి దీనికి తగ్గట్టు టొరెంట్ ఫార్మా సిద్ధమవుతుంది అనేది కూడా ఒక అప్డేట్గా ఇక్కడ మనం ఎల్టీ ఫుడ్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది. ఈ ఏడాది కాలంలో 90% మేర స్టాక్ పెరగటం చూసాం. హుందాయ్ మోటార్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది. ఐపీఓ తర్వాత మళ్ళీ కొద్దిగా అప్టిక్ తీసుకుంటుంది హుందాయ్ మోటార్స్ 3% మేర. హిమాద్రి స్పెషాలిటీ చాలా అనూహ్యమైన గ్రోత్, నిన్న 2 వారాల యావరేజ్తో పోలిస్తే 84 రెట్ల అధిక వాల్యూమ్స్తో స్టాక్ నిన్న పెరిగింది 12.5%. మేకర్స్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ అవుట్లుక్. బేరింగ్స్ మార్కెట్, ఎందుకంటే ఒకటి ఆటో ఇండస్ట్రీ పికప్ అవుతుంది కొద్ది గొప్ప, అన్నిటికంటే ముఖ్యంగా కమర్షియల్ సెగ్మెంట్లో ఒకటి, రైల్వేస్ విభాగంలో ఒకటి మంచి గ్రోత్ వస్తుంది, కమర్షియల్ వెహికల్స్లో ఒకటి గ్రోత్ వస్తుంది. ఇవి ఈ బేరింగ్స్ ఇండస్ట్రీకి పరోక్షంగా లాభాలను చేకూర్చే అంశం కాబట్టి ఈ రైల్వేస్ ఒకటి, ఆటోమోటివ్ ఒకటి, ఎస్పెషల్లీ ఇందులో కూడా ట్రాక్టర్స్ కానీ, స్మాల్ కమర్షియల్ వెహికల్స్ కానీ, ఎస్యూవీస్ కానీ, ఇండస్ట్రియల్ సెగ్మెంట్లో ఫుడ్ అండ్ బెవరేజెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉండడం వల్ల పరోక్షంగా బేరింగ్స్ ఇండస్ట్రీకి మంచి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయనేది ఓవరాల్గా ఈ స్టోరీ సారాంశం. వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఒక 3 స్టాక్స్ని స్ట్రాంగ్గా రికమెండ్ చేశాయి. వన్ స్కాఫ్లర్, ఎస్కేఫ్ ఇండియా అండ్ టిమ్కెన్ ఇండియా. ఈ 3 ఇక్కడి నుంచి కూడా ఒక మంచి గ్రోత్ని కనబరిచే అవకాశం ఉంది అని చెప్పి ఇటు సెంట్రమ్ కానీ అండ్ వివిధ బ్రోకింగ్ కంపెనీస్ దీని గురించి, కొటక్ కానీ వీటి గురించి చాలా స్ట్రాంగ్గా అయితే చెప్పాయి. వీళ్ళ ఈ బ్రోకింగ్ కంపెనీస్ 3 స్టాక్స్ని స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తూ, ఎందుకంటే స్కాఫ్లర్ లెడ్ బై గ్రోత్ ఇన్ సెక్టార్స్ రైల్వే, విండ్, స్టీల్ అండ్ లోకలైజేషన్ విషయంలో స్కాఫ్లర్ కనుక అడ్వాంటేజ్ తీసుకుంటుంది. కోటాక్, టిమ్కెన్ అండ్ ఎస్కేఎఫ్ని స్ట్రాంగ్ స్టాక్స్గా రికమెండ్ చేస్తుంది, ఎందుకంటే మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ వాళ్ళకి బేరింగ్ సెగ్మెంట్లో రైల్వే విభాగంలో అలాగే ఇండస్ట్రియల్ విభాగంలో ఎస్కేఎఫ్ చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ని కనబరిచే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం డొమెస్టిక్ రైల్వే మార్కెట్లో ఎక్స్పోర్ట్స్ అండ్ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ విషయంలో అండ్ సిలిండ్రికల్ రోలర్ బేరింగ్స్ విషయంలో టిమ్కెన్కి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఈ టిమ్కెన్ కూడా లాభపడే అవకాశం ఉంది అని చెప్పి 3 స్టాక్స్ మీద చాలా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ని ఈ బ్రోకింగ్ కంపెనీస్ చెప్తున్నాయి. ఆటో స్టాక్స్ కంటే పోలిస్తే ఆటో యాన్సిలరీలో ఉన్న ఈ విభాగంలో మంచి పొటెన్షియల్ ఉంది అని చెప్పి. ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఏదో సడన్గా జరిగిపోతుంది, ఇక ఇంతకంటే తక్కువకి స్టాక్స్ దొరకవేమో, ఐపీఓస్ దొరకవేమో అన్న ఉద్దేశంతో హెచ్డిబి దాదాపు 16-17 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అవగా రీటైల్ పోర్షన్ ఈసారి చాలా తెలివిగా 1.4% మాత్రమే ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. హెచ్ఎన్ఐస్ అండ్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ మాత్రమే 55 రెట్లు అధిక సబ్స్క్రిప్షన్ మనం చూసాం హెచ్డిబి ఫినాన్షియల్ విషయంలో. ఇన్వెస్టర్స్ మేక్ ఇట్ లార్జ్, మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ ల్యాగ్ ఇన్ H1 CY25. సో కోఫోర్జ్, KPIT, పెర్సిస్టెంట్, డెలివరీ, పేటీఎం, మ్యాక్స్ఫిన్, HDFC AMC, జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, దేవ్యాన్ ఇంటర్నేషనల్ కంపెనీస్ని బెర్న్స్టీన్ ఇంటర్నేషనల్ కంపెనీ బెర్న్స్టీన్ టాప్ పిక్స్గా రికమెండ్ చేస్తూ స్మిడ్, స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ దీనిలో ఈ యూనిట్స్లో ఈ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేయవచ్చని చాలా స్ట్రాంగ్గా వాళ్ళకు అంచనాతో అయితే ఉన్నారు. ఇవి కాకుండా ఈ మధ్యకాలంలో మనకి లుమాక్స్ కానీ, సువెన్ కానీ, NACL, క్యామ్లిన్, స్టెర్లైట్, కాస్మో ఈ స్టాక్స్ అన్ని కూడా 80 నుంచి దాదాపు 100% మేర పెరగడం అయితే చూసాం మార్చ్ ఎండింగ్ నుంచి కూడా. రైజింగ్ గోల్డ్ రేట్స్ మే ట్రిగ్గర్ షిఫ్ట్ ఇన్ డిమాండ్ సెగ్మెంట్స్. గోల్డ్ రేట్స్ బాగా పెరుగుతుండడంలో కొద్దిగా డిమాండ్ షిఫ్ట్ ఓవర్ కావచ్చేమో అనేది టైటాన్ అయితే ఆలోచిస్తోంది. మహీంద్రా ముంబైలో ఇన్ఫ్రా ప్రాజెక్ట్ 1250 కోట్ల రూపాయల మేర దీన్ని బ్యాక్ చేసుకుంది. అశోక్ లేలాండ్ 200 ట్రక్కులు ఇన్స్టెంట్ ట్రాన్స్పోర్ట్కి అందించే కాంట్రాక్ట్ని తగ్గించుకుంది. ఓవర్ 99% సబ్స్క్రైబర్స్ జాయిన్ రిలయన్స్ జియో, ఎయిర్టెల్ నెట్వర్క్స్ ఇన్ మే. జియో అండ్ ఎయిర్టెల్కే మెజారిటీ ఆఫ్ ది కొత్త సబ్స్క్రైబర్ బేస్ వెళ్తుంది. వోడాఫోన్ ఐడియా మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. BSNL కానీ, వడా కానీ, MTN ఇవన్నీ కూడా అంత మిగిలిన కంపెనీస్ అంతగా కాంపిటీషన్ కూడా ఇవ్వలేకపోతున్నాయి. USACC yet to serve legal documents to Gautam Adani is in a view in alleged $265 million bribery case. FOMO investors bring 1.8 lakh crores to 15,600 crore IPO party. ఇక్కడ హెచ్డిబి ఫినాన్షియల్ సర్వీసెస్ 16 రెట్లు, కల్పతరు 2.5 రెట్లు, ఎలెన్ బెర్రీ 22 రెట్లు, సంభవ్ స్టీల్ 28 రెట్లు, గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్ దాదాపు 86 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అవడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఉంది. ABS అండ్ డ్యూయల్ హెల్మెట్ మస్ట్ ఫర్ 2 వీలర్స్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్. సో వచ్చే ఏడాది నుంచి వెనక కూర్చున్న వాళ్ళకు కూడా హెల్మెట్, అట్ ది సేమ్ టైం ABS 2 వీలర్స్ కూడా ABS ఉండాలి అని చెప్పి యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఒక డ్రాఫ్ట్ నోట్ని ప్రభుత్వం అయితే తీసుకురాబోతోంది. వన్స్ అదే కనుక ఓకే అయితే 2 వీలర్ ధరలు కొద్దిగా పెరగవచ్చు. భాగం అండ్ ABS చేస్తున్న విభాగంలో ఉన్న కంపెనీస్కి కూడా మంచి బెనిఫిట్ అయితే అవుతుంది. మొన్న దీని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఎన్విడియా
$4 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ కోసం వెళ్తోంది. ఏప్రిల్ నుంచి 64% మేర స్టాక్లో ఇప్పటికీ జంప్ అయితే మనం చూసాం. జియో బ్లాక్ రాక్ గెట్స్ సెబీ నాట్ ఫర్ బ్రోకింగ్ బిజినెస్. అందువల్ల స్టాక్లో కొద్దిగా జంప్ అయితే చూసినప్పటికీ కూడా బ్రోకింగ్ బిజినెస్ అనేది బాగా కన్సాలిడేట్ అయిపోతుంది. గ్రో ఎరోదా వీటిని కాదని ఏ మేరకు ఇందులో పట్టు సాధిస్తున్నది కూడా చూడాలి జియో బ్లాక్ రాక్ అనేది. బట్ స్టాక్లో అయితే కొద్దిగా జంప్ చూసాం మనం. ఫిన్మిన్ పిక్చర్స్ రేటింగ్ అప్గ్రేడ్ టు S&P సైటింగ్ రోబస్ట్ గ్రోత్. ఆఫ్టర్ మీటింగ్ విత్ మూడీస్ అండ్ S&P తర్వాత కొద్దిగా రేటింగ్ అప్గ్రేడ్ చేయాలి, సావరెన్ రేటింగ్ అనేది కూడా ప్రభుత్వ ఆలోచనగా ఉంది ఈ కంపెనీస్కి చెప్పడం. డికేడ్లో ఎప్పుడూ లేని విధంగా స్లోయెస్ట్ పేజ్ ఇన్ ఓవర్ ఏ డికేడ్ ఓవర్ ద లాస్ట్ ఫిజికల్ ఇయర్ అకార్డింగ్ టు ద కంపెనీస్ యాన్యువల్ రిపోర్ట్. సేల్ ఆఫ్ ITC's డైలీ నెసెసిటీ products such as packed food, personal care, అగర్బత్తి అండ్ సేఫ్టీ మ్యాచెస్ గ్రూ జస్ట్ 4.6% ఇయర్ ఆన్ ఇయర్ అనేది కూడా. అంతకుముందు దాదాపు 9 నుంచి 20% మేర పెరిగే అవకాశం ఉన్న వృద్ధి కేవలం 4-5% మాత్రం పరిమితం అవటం అనేది. సో FMCGలో అనుకున్నంత ఇది లేదు అనేది కూడా మనం చాలా కాలం నుంచి అనుకుంటాం. యాన్యువల్ రిపోర్ట్ కూడా అదే చెప్తోంది. వేక్ఫిట్ IPOకి వస్తుంది. రీటైల్ మరింతగా ఎక్స్పాన్షన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. దాదాపు 468 కోట్ల రూపాయల IPOకి రావడానికి వేక్ఫిట్ ప్రయత్నాలు జరుపుతోంది. ఈ స్టాక్స్ అంటే లాంగ్ టర్మ్ పెట్టుకొని వెల్త్ క్రియేట్ చేసే అవకాశం ఉన్న స్టాక్స్ జాబితాని ET ప్రైమ్ రికమెండ్ చేస్తోంది. అందులో ఇండస్ టవర్స్, భారత్ ఫోర్జ్. ఇండస్ టవర్స్ 44% మేర ఇక్కడి నుంచి అప్సైడ్ పొటెన్షియల్ ఉంటే 19 మంది అనలిస్టులు ఇంకా దీనికి హోల్డ్ రేటింగ్ ఇస్తున్నారు. రిటర్న్ ఆన్ ఈక్విటీ 33% మేర ఉంది. ఇది స్టేక్ అంటే ఇన్స్టిట్యూషనల్స్ కంపెనీ, ఇన్స్టిట్యూషనల్స్ ఎదురు FIs కానీ DAs కానీ వాళ్ళ స్టేక్. ఎప్పుడైతే ఈ స్టేక్ ఉంటుందో అప్పుడు మనకు ఇసుక తక్కడ పేడ తక్కడ అన్నట్టు వాటిలో మూమెంట్ తక్కువ ఉంటుంది. ఎక్కడైతే రీటైలర్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుందో ఆ స్టాక్లో మాత్రం విపరీతమైన అప్స్ అండ్ డౌన్స్, వోల్టాలిటీ ఉంటాయి. ఎక్కడైతే ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయో వాటిలో ఏదైనా మేజర్ నెగిటివ్ షాక్ వచ్చినా కూడా FIs అంత ఈజీగా అమ్మరు. సో అందువల్ల FI పోర్షన్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో, ఆర్ఎల్స్ ఇన్స్టిట్యూషనల్ పోర్షన్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో వాటి లగార్డ్స్గా ఉంటాయి, బట్ డీసెంట్ రిటర్న్స్ ఇస్తాయి. అలాంటి జాబితాను వీళ్ళు ఇక్కడ కంపైల్ చేశారు. సో ఆసక్తి ఉంటే ఒకసారి గమనించండి. ఇంకా డీటెయిల్డ్ కావాలంటే మీకు ET ప్రైమ్లో దొరుకుతాయి. ఇండస్ టవర్స్, భారత్ ఫోర్జ్, టాటా పవర్, యునైటెడ్ బ్రెవరీస్, దీపక్ నైట్రేట్, పెర్సిస్టెంట్, టాటా కమ్యూనిక్, M&M ఫినాన్స్, డాక్టర్ రెడ్డీస్, పిడిలైట్ ఇండస్ట్రీ, శ్రీ సిమెంట్స్, బ్రిటానియా, దివీస్ ల్యాబ్స్, నెస్లే, ఐషర్ మోటార్ అండ్ SRF స్టాక్స్ని వీళ్ళు రికమెండ్ చేస్తున్నారు. SRF కనిష్టంగా 10% అయితే గరిష్టంగా 44% మేర ఇండస్ టవర్స్ లాభాలు ఇచ్చే అవకాశం ఉందన్నట్టుగా కూడా ఒక అప్డేట్. ఇక్కడ మేజర్గా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 23% అప్సైడ్ పొటెన్షియల్ అండ్ 51% వరకు ఇన్స్టిట్యూషనల్ స్టేక్ కూడా ఉంది. తర్వాత మనం గతంలో కూడా ఒకసారి మాట్లాడుకున్నాం రాయల్ గోల్డ్ ఫీల్డ్ క్లబ్ రిసార్ట్స్ అని. సో ఈ RGCR రాయల్ గోల్డ్ ఫీల్డ్ క్లబ్ రిసార్ట్స్ అన్న మేనేజ్మెంట్తో మనం అంటే ఆల్మోస్ట్ ఒక 6 to 8 months ఆఫ్ జర్నీ నేపథ్యంలో వాళ్ళతో కొద్దిగా మనకి కంఫర్ట్ జోన్ కనిపించింది. సో అందువల్ల వాళ్ళ గురించి మనం 1-2 సార్లు ఇప్పటికే చెప్పున్నాం గతంలో కూడా, ఆల్మోస్ట్ ఒక 5-6 months బ్యాక్. ఇప్పుడు కూడా కేవలం ప్రస్తావన కోసం మనం చేస్తున్నాం. అండ్ కొద్దిగా వాళ్ళు ఇక్కడ సౌత్లో ఎవరు లేరు, సౌత్లో కొద్దిగా ఆపరేషన్స్ హెల్ప్ చేసి పెట్టండి అంటే సౌత్ వరకు అంటే ఎస్పెషల్లీ హైదరాబాద్ అండ్ బెంగళూరు ప్లేసెస్లో కొద్దిగా వీళ్ళకు నేను హెల్ప్ చేస్తున్నాను. ఇది యాక్చువల్గా ఒరిజినల్ అంటే వాళ్ళకున్న దపోలి అన్న ప్లేస్లో మహారాష్ట్ర రత్నగిరి డిస్టిక్లో ఉన్న క్లబ్ ఇది. ఆ క్లబ్లో దపోలి అన్న ప్లేస్ ఇది. ఏరియా బాగా డెవలప్ అవుతుంది. అంటే ముంబై నుంచి కొంకణ్ ఏరియా అంతా కూడా, ముంబై నుంచి గోవా మధ్య ప్రభుత్వం ఒక 20,000 కోట్ల రూపాయలతో ఒక కారిడార్ని, సూపర్ కారిడార్ నిర్మిస్తుంది. ఆ సూపర్ కారిడార్ అంటే ఇలా బీచ్ వెంట మొత్తం ముంబై టు గోవా మధ్య ఒక బీచ్ పక్కనే ఒక సూపర్ కారిడార్ నిర్మించాలనే ప్రభుత్వ ఆలోచన అయితే ఉంది. అలా ఆ సూపర్ కారిడార్ నేపథ్యంలో ఆ సూపర్ కారిడార్ని ఆనుకొని ఒక 3 కిలోమీటర్ దూరంలో వీళ్ళ ప్రాపర్టీ ఉంది. ఇక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంని వీళ్ళు బిల్డ్ చేశారు. ఇది ఆ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. ఇది ఓవరాల్గా 40 acres ప్రాపర్టీ అయితే ఉంది. దీనికి అడ్జసెంట్గా ఒక 60 acres రియల్ ఎస్టేట్ ప్లాన్ కూడా కంపెనీకి ఉంది. అంటే ఫేసింగ్ అరేబియన్ సీ. ఆ ఏరియాలో ఇప్పటికే లోధా కానీ ప్రెస్టేజ్ కానీ ఏరియా అంతా కూడా బాగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ముంబైకి ఒక 200 kilometers 250 kilometers దూరంలో, పూణేకి కూడా అదే ఆల్మోస్ట్ 3 to 4 hours జర్నీ దూరంలో. నవీ ముంబై ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత మేబీ మరింతగా ఏరియా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ ఏరియాలో క్లబ్ ఉంది. వాట్ ఈస్ ద క్లబ్ అంటే కొంతమంది అసలు క్లబ్ అంటే ఏంటి, ఇట్స్ జిమ్ఖానా స్టైల్ క్లబ్. మహీంద్రా హాలిడేస్ లాంటి క్లబ్ కాదు. మహీంద్రా హాలిడేస్ ఏంటి అంటే మీరు ఏదన్నా ఒక 4 లక్షలు 5 లక్షలు ఇయర్లీ అంటే ఒక ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేసి తర్వాత AMC పద్ధతిలో 20-25 వేల రూపాయలు మీరు కడుతూ ఉంటే వాళ్ళకి సంవత్సరానికి 7 హాలిడేస్ 8 హాలిడేస్ అట్లా ఇస్తారు. ఇయర్లీ మీరు ఫ్యామిలీతో వెళ్ళి ఆ హాలిడే స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ కాకపోతే ఇవి లీజర్ క్లబ్స్, జిమ్ఖానా క్లబ్స్ అంటాం. పూర్వం రోజుల్లో మనకు బ్రిటిష్ ఎరా టైంలో
స్పోర్ట్స్ యాక్టివిటీస్ మనకు చాలా తక్కువగా ఉండేవి. అలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కోసం క్లబ్స్ ఏర్పాటు చేశారు. లైక్ అక్కడ జిమ్ఖానాలు అంటే జిమ్స్ కానివ్వండి, లేదంటే స్పోర్ట్స్ కానివ్వండి, టెన్నిస్ కానివ్వండి, షటిల్ ఇలాంటి యాక్టివిటీస్ కోసం అప్పట్లో స్పోర్ట్స్ క్లబ్ అనేవి తయారైంది. అక్కడే రెస్టారెంట్ కానీ బార్ కానీ ఫెసిలిటీస్ ఉండేవి అండ్ అకామిడేషన్తో సహా. ఇవన్నీ కూడా జిమ్ఖానా స్టైల్ క్లబ్స్ అంటాం వీటిని, అంటే లీజర్ క్లబ్స్ అని. ఇప్పుడు హైదరాబాద్లో మనకి ఫిలిం నగర్ క్లబ్ కానీ, జిమ్ఖానా క్లబ్ కానీ, అటువైపు విజయవాడలో ఉన్న విజయవాడ క్లబ్ కానీ, గుంటూరు క్లబ్ కానీ, ఇవన్నీ కూడా లీజర్ క్లబ్స్ అంటాం. అక్కడే మనకు స్విమ్మింగ్ పూల్ కానీ, కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ, ఫ్యామిలీతో వెళ్ళి స్పెండ్ చేసినప్పుడు స్పోర్ట్స్ యాక్టివిటీస్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్ లాంటి ఫెసిలిటీస్ కూడా అక్కడ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఈ జిమ్ఖానా ఫెసిలిటీస్ కూడా ఇక్కడే ఉంటాయి ఈ స్పోర్ట్స్ క్లబ్లో. ఇది ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ క్లబ్. ఎవరైతే ముంబై వాంకడే స్టేడియం డిజైన్ చేశారో, హైదరాబాద్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం డిజైన్ చేశారు, సేమ్ ఆర్కిటెక్ట్స్ సురేష్ ప్రభు ఆర్కిటెక్ట్స్ అనే వాళ్ళే ఈ ఆర్జీసీఆర్ ఈ క్లబ్ని కూడా డిజైన్ చేశారు. ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా ఇక్కడ మొత్తం 26 రూమ్స్ ఉంటాయి. ఆ 26 రూమ్స్ అన్నీ కూడా క్రికెట్ క్లబ్ స్టేడియం, ఈ స్టేడియంని ఫేస్ చేస్తూ ఉంటాయి. ఏరియా బాగా డెవలప్ అవుతుంది. దాదాపు 50,000 SFT క్లబ్ హౌస్ కూడా ఉంది అండ్ 800 feet ఎలివేషన్. ఈ దపోలిని అంతా కూడా మనం మినీ మహాబలేశ్వర్ అంటారు. చాలా కూల్గా ఉంటుంది. ఇదేమో కొండ ప్రాంతము, కిందేమో సముద్రం. ఈ ప్రాపర్టీ నుంచి 8 నిమిషాల దూరంలో మనకు సీ కూడా ఉంది. సో అందువల్ల ఏరియా బాగా డెవలప్ అవుతుంది. అయితే ఇక్కడ మెంబర్షిప్ తీసుకుంటే ఏంటంటే, ఇక్కడ మెంబర్షిప్ తీసుకుంటే ఈ క్లబ్ని యాక్సెస్ చేసుకోవచ్చు. కాకపోతే ఎవరు దపోలికి వెళ్తారు, అంత దూరం వెళ్ళే అవకాశం లేదని అనుకోవచ్చు. మెజారిటీ మనం అట్లాగే అనుకుంటాం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినప్పుడు. కాకపోతే ఈ క్లబ్కి ఇండియా అండ్ ఇంటర్నేషనల్ వైడ్ 120+ పైగా అఫిలియేషన్స్ ఉన్నాయంటే ఎవరైతే ఈ క్లబ్లో మెంబర్ అవుతారో ఆ మెంబరు ఈ క్లబ్స్ అన్నిటినీ, అంటే ఇండియా అండ్ అబ్రాడ్లో ఉన్న ఈ 120కి పైగా క్లబ్స్లో కూడా యాజ్ ఎ గెస్ట్గా, యాజ్ అన్ అఫిలియేటెడ్ మెంబర్గా ఈ క్లబ్ ఫెసిలిటీస్ కూడా వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం హైదరాబాద్లో మెంబర్షిప్ తీసుకున్నాం, ఇప్పుడు ముంబైకి వెళ్తాం. ముంబైలో ఏదో ఒక రూమ్లో ఉండాల్సిన అవసరం లేకుండా ఈ క్లబ్స్లో ఏవైతే మనకు, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది క్లబ్స్ అన్నీ కూడా మనకి సిటీలోనే ఉంటాయి. ఇప్పుడు బాంబే ప్రెసిడెన్సీ రేడియో క్లబ్, మేము అంతకుముందు వెళ్ళినప్పుడు ఇక్కడే ప్రోగ్రామ్ చేసాం బాంబే ప్రెసిడెన్సీ రేడియో క్లబ్లో. సో 6,000 రూపీస్ రూమ్ రెంట్ ఉంది. ఆ ఏరియాలో కనీసం 15,000 రూపాయలు తక్కువ ఉండదు. ఎగ్జాక్ట్గా సీన్ ఆనుకునే ఉన్న క్లబ్ ఇది. అండ్ ఫుడ్ ఏంటంటే ఏ క్లబ్స్లో అయినా సరే ఫుడ్ క్వాలిటీ ఉంటుంది, హైజీన్ ఫుడ్ ఉంటుంది, ప్రైజెస్ చాలా అఫోర్డబుల్గా, బయట మార్కెట్తో పోలిస్తే 30%, 40% రేట్కే ఇక్కడ ఫుడ్ కూడా మనకు లభిస్తుంది. అండ్ ఎలీట్ సర్కిల్ ఉంటుంది. ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర, ముంబై ఎక్కడన్నా వెకేషన్కి వెళ్ళాం, ఫ్యామిలీతో వెళ్ళాం, లేదా బిజినెస్ పర్పస్ మీద వెళ్ళాం. అటువంటప్పుడు ఈ క్లబ్స్లో మనం అకామిడేషన్ తీసుకోవచ్చు, లేదా ఈ క్లబ్స్లోకి వెళ్ళి డైన్ అవుట్ చేసుకోవచ్చు, ఈ క్లబ్స్లో వెళ్ళి బార్ అండ్ రెస్టారెంట్ ఫెసిలిటీస్ వాడుకోవచ్చు, అండ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా అక్కడ వాడుకోవచ్చు. అదే విజయవాడలో ఉన్నాం మనం, విజయవాడలో ఉన్నవాళ్ళు మెంబర్షిప్ తీసుకుంటే హైదరాబాద్కి వచ్చినప్పుడు హైదరాబాద్లో ఇక్కడ ఫిలిం నగర్ క్లబ్ కానీ, జిమ్ఖానా క్లబ్ కానీ, ఈ క్లబ్స్లో కూడా మనం అఫిలియేటెడ్ మెంబర్గా మనం రూమ్స్ బుక్ చేసుకోవడం కానీ అలాంటివి చేసుకోవచ్చు. ఒకవేళ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు విజయవాడకి వెళ్ళారు అంటే, ఇప్పుడు విజయవాడలో వీళ్ళ క్లబ్ అఫిలియేషన్ ఏది లేదు కానీ, బట్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఒకవేళ అక్కడ లోకల్గా ఏదైనా క్లబ్తో మనం అఫిలియేట్ అవుతే అక్కడ ఫెసిలిటీస్ వాడుకోవచ్చు. ఇప్పుడు వైజాగ్ కానీ, నెల్లూరు కానీ అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ క్లబ్లో మనం అకామిడేషన్ తీసుకోవచ్చు, అక్కడ ఫెసిలిటీస్ కూడా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ముంబై, ఇప్పుడు కర్ణాటకలో దాదాపు 18 పైగా క్లబ్స్తో వీళ్ళకి అఫిలియేషన్, చాలా స్ట్రాంగ్ అఫిలియేషన్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వాళ్ళు, అంతకుముందు నేను 1-2 సార్లు ఇందిరానగర్ క్లబ్లో కూడా అకామిడేషన్ అండ్ ఫెసిలిటీస్ వాడుకున్నాను. అక్కడ ఫెసిలిటీస్ మనం వాడుకోవచ్చు. ఇలా ఇండియా అండ్ అబ్రాడ్లో, దాదాపుగా ఇక్కడ అబ్రాడ్లో ఈ కంట్రీస్లో కూడా వీళ్ళకి అఫిలియేషన్ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో యాజ్ ఎ మెంబర్గా, ఈ క్లబ్ మెంబర్గా, యాజ్ అన్ అఫిలియేటెడ్ గెస్ట్గా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మనం అఫిలియేషన్ నెట్వర్క్ని వాడుకొని మనం చేసుకోవచ్చు. గోవా కానీ, లేదంటే తమిళనాడులో కానీ, రాజస్థాన్, జైపూర్, యు నేమ్ ఇట్, ఎన్ని దాదాపుగా ప్రముఖ ప్రాంతాలు, ప్రముఖ టూరిస్ట్ ప్లేసులు అన్నింటిలో కూడా మెజారిటీ ఆఫ్ ది ప్లేసెస్లో వీళ్ళకి అఫిలియేషన్ నెట్వర్క్ ఉంది. యాజ్ అన్ అఫిలియేటెడ్ మెంబర్గా మనకు ఉండే బెనిఫిట్స్ ఏంటంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో అండ్ ఈ అఫిలియేట్ క్లబ్స్లో మనం యాక్సెస్ చేయవచ్చు. మనకు ప్రైజింగ్ తక్కువ ఉంటుంది, రూమ్స్ ప్రైజింగ్ తక్కువ ఉంటుంది, ఫుడ్ కానీ ప్లస్ అకామిడేషన్ కానీ, రెస్టారెంట్ కానీ, బార్ కానీ, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ చాలా తక్కువ ప్రీమియంతో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం దీనికి ఉన్న కొన్ని పాయింట్స్ ఏంటి అంటే, యాజ్ అన్ అఫిలియేటెడ్ మెంబర్గా కేవలం 4 సార్లు నుంచి 5 సార్లు మాత్రమే మనం ఈ క్లబ్ని యాక్సెస్ చేయవచ్చు. అంటే ఇప్పుడు ఒకవేళ హైదరాబాద్లో మనం మెంబర్షిప్ ఎవరైనా తీసుకుని ఉంటే
వాళ్ళు ఇద్దరు ఫిలిం నగర్ క్లబ్ కానీ జిమ్ఖానా క్లబ్ కానీ ఇలాంటి క్లబ్స్ని నెలకి 4 నుంచి 5 సార్లు మాత్రమే మనం యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది బై పేయింగ్ సమ్ గెస్ట్ ఫీజ్ 50 నుంచి 100 రూపీస్ 150 రూపీస్ అలా ఉంటుంది. ఆ ఫీజ్ పే చేసి మనం ఫ్యామిలీ అంతా కూడా ఉంటే మీరు ప్రైమరీ మెంబర్, తర్వాత మీ స్పౌస్ అండ్ ఇద్దరు కిడ్స్ బిలో 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళ వరకు వీళ్ళు ఇది వాడుకోవచ్చు. కొన్ని క్లబ్స్ కొంతమంది గెస్ట్లను కూడా అలా చేస్తాయి. ఇట్ డిపెండ్స్ అపాన్ ద క్లబ్ టు క్లబ్. సో అందువల్ల మేజర్గా బాగా ట్రావెల్ చేసే వాళ్ళకి, అట్ ది సేమ్ టైం ఇయర్లీ వెకేషన్స్కి వెళ్ళే వాళ్ళకి ఇండియా అండ్ అబ్రాడ్లో అలాంటి వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది అండ్ చాలా తక్కువ ప్రైస్తో, అంటే బికాజ్ ఆఫ్ అవర్ ట్రస్ట్ అండ్ బికాజ్ ఆఫ్ అవర్ అసోసియేషన్ విత్ ద మేనేజ్మెంట్ మన వాళ్ళకి చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేందుకు యాజమాన్యం కూడా ఉంది. కాబట్టి ఆలోచన ఉండి ఆసక్తి ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ అట్ ది సేమ్ టైం బెంగళూరులో కూడా, అంటే సౌత్ ఆపరేషన్స్ కొద్దిగా చూడమన్నారు కాబట్టి హైదరాబాద్లో ఇప్పటికే మనం కొద్దిగా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము. అండ్ టీం కూడా హైదరాబాద్లో మనకి కొండాపూర్ ఆఫీస్లోనే సపరేట్ సెటప్ ఉంది దీనికోసం. బెంగళూరులో కూడా ఆపరేషన్స్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఎవరన్నా ఛానల్ పార్ట్నర్ లాగా బిజినెస్ ఆపర్చునిటీ ఉంటే, ఇందులో కూడా బిజినెస్ ఆపర్చునిటీ ఉంది కాబట్టి అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు కింద నెంబర్ ఒకటి స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్స్కి ఫోన్ చేసి మీ వివరాలు చెప్తే పర్సనల్గా మాట్లాడతాను కూడా. సో ఇది థ్యాంక్ యూ సో మచ్ ఇంత సుదీర్ఘంగా విన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ వీకెండ్.